మూర్ఖుడా, ఎన్ని హెచ్చరికలు చేసినా కడచ వినిపెట్టావు. మళ్ళీ ఈసారి దయచేసి విడిచిపెడుతున్నా. నీ ముఠాన్ని సర్వనాశనం చేశాకంటే కూడా జాగ్రత్త. జాగ్రత్త. నేనంటే ఋషి పచ్చి తెలియని మొరటోండి అనుకో. ఈడెంతమంది మీసాలు మోసిన మొగవాళ్ళు ఉండరు. చెప్పమని ఎవడైనా చెప్పమను. ఋషి బాగా ఉందని చెప్పమను. అరే మనుషులం కనపట్టలేదురా. నేనురా తమ్ముడు, ఎర్ర పురుషు గడ కాపులో ఉండే కోట ఏంటి? చూడండి రా, తెల్ల చూస్తే ఎర్రగా బుర్రగా ఉండదు. కట్టుకుంటే గూటికి మార్చి చంపుతుండదురా. పులుపుంటే కారం ఉండదు, కారం ఉంటే ఉప్పు ఉండదు. చూడండి అయినావు గాని ఆ మాట మటుకు ఇంకో పాలన్నావా? నీ మర్యాద తీసి గట్ల పెడతా. మా కూతురంటే ఏటనుకున్నావు? మా అమ్మ బొబ్బట్ల కంటే నా పెసరట్లే బాగుంటాయని కొట్టుకొచ్చేవాళ్ళంతా చెప్పేవాడు తెలుసా? నాకు తెలిసా ఒకళ్ళేంది నేనే అన్నా. మీ అమ్మ బొబ్బట్టు కంటే నీ పెసరంటే రుసరి. ఎప్పుడు అప్పుడు తల్లి కానప్పుడు నిన్ను ఉప్పించడానికి. నాలుగుకి నరలేదంటారు. అన్నా నిజం మీరే చెప్పండి. సాటి సైనికుడిని అభిమానంగా ఆడి మాట చెప్పకండి. ఇగో పెసరట్లు బొబ్బట్లు ఏమే కలిపానో ఎట్టెట్టా కలిపానో మీరే చూడండి. రుచికి రుచి, శుచికి శుచి ఉన్నాయంటే ఆటి కొట్టండి, లేదా నన్ను కొట్టండి. రే తమ్ముళ్ళు, తినండిరా తినండి. పొట్ట నిండా తిని దాని నోటి నిండా గడ్డెట్టండిరా. నవిలి మరీ పెట్టండి, నే కాదన్ను. రుచి చూసి మీరు ఏ చేసినా నాకు సమ్మతమే. నాకు సమ్మతమే. పోట్లాడుకోకండి, నేను తిని తీర్పు చెబుతాంగా. తీసుకోండి తీసుకోండి. పదండి. బయటపడాలి. ఆలస్యం అయితే ప్రమాదం. సూర్యోదయానికి మిమ్మల్ని అందరినీ ఉరి తీయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదండి మహారాజా. మీరెవరు? మేము మీ విక్రముని ఆంతరిక మిత్రులు. మిమ్మల్ని విడిపించుకురమ్మని ఆయనే పంపించాడు. పదండి మహారాజా. ఇప్పుడు మా విక్రముడు ఎక్కడ ఆయన? ఎక్కడున్నా మీ హృదయాల్లోనే ఉంటాడు. పదండి మహారాజా. చూసారా డిండిమం గారు, మన సిపాయిలు ఎంత హుషారుగా పారాగాస్తున్నారా? యథారాజా తథా ప్రజ. మన నాయకత్వంలో సిపాయిలందరూ మత్తుకు బాగా అలవాటు పడ్డారు. తాగి తాగి రాజ్యాన్ని ఈ గతికి తెచ్చారు. సర్వం జగన్నాథం. ఏం చేద్దాం? తినో. గారు యమభటుల్లాగా వస్తున్నారు సైనికులు. ఏం చేయాలి ఇప్పుడు? సర్వం జగన్నాథం. ఒరే నేను భుజంగాని కానరా, దిండిమాన్రా. ఓహో దిండిమావా, ఈ పాత్ర మన దగ్గర పనికిరావు. మర్యాదగా వజ్రస్థానానికి వస్తారా? ఒరే ఒరే నేను నిజంగా చార్వాకుండిరా, నా మాటలు నమ్మండిరా. ఒరే గాడిదలారా, వదలకపోయారంటే మీ తలకాయ తీస్తాను, జాగ్రత్త. ఓహో బయలుదేరాడే తలలు దించేటరి. ఇలా జరుగుతుందని తెలిసే బెదిరించినా బతిమాలినా వదలొద్దని చెప్పారు కిరీటి గారు. ఆయనంతా దూరదృష్టి గలవారయ్యా. ఒరే మీ పొగడ్తలు మండ, మమ్మల్ని వదిలిపెట్టండి రా. చూస్తారేమిట్రా, తగిలించండి.
వచ్చావా కిరీటి? ఎంత చెప్పినా వీళ్ళు వినకుండా మాకు ఉరి తగిలించారు. అవును, తగిలించి నా అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. కిరీటి, మోసం జరిగింది నాయన. కదలడు రాజును భుజంగాన్ని మా వేషాల్లో విడిపించి వాళ్ళ వేషాల్లో మమ్మల్ని చెరసాల్లో బారిస్తాడు. అపర యుగంధరుడి కడుపున పుట్టిన నా దగ్గర మీ రాజకీయాలు సాగు. నోరు మూసుకుని దేవుణ్ణి తలుచుకోండి. కొంతన్నా గుర్తుపట్టలేనంత దద్దమమైన మేరా దౌర్భాగ్యుడా. ప్రొద్దున్నే పుచ్చుకొచ్చాడేమో మీ సుపుత్రుడు. ఏం కూర్చావు? మీరా? నాన్న, ఏమిటి? సర్వం జగన్నాథం. ఇదంతా విక్రముడి చాకచక్యం. ముందు కట్లిపో. కిరీటి, నా కట్టు కూడా విప్పు. మల్లన్న, నువ్వా? నాన్న, విక్రముడు అంతు తెలుద్దాం. పదండి. వంచికులారా, మీ కామక్రీడలు ఇంకా సాగుతూనే ఉన్నాయన్నమాట. మీ ప్రాణాలు తీస్తేనే కానీ నాకు శాంతి లేదు. ఏమిటిది? ప్రభు, మహారాజా, ఆనాడు మీ కళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేసాయో అర్థమైందా? శిల్పచార్య, చెప్పండి. నన్ను క్షమించండి మహారాజా, క్షమించండి. డబ్బు కోసం గడ్డి తిన్నాను. భగవంతుడు ప్రసాదించిన ఈ విచిత్ర రూపకలను దుర్వినియోగం చేశారు. అవును బావగారు, ఆనాడు నా చెల్లెల భవిష్యత్తు కోసం నేనే అంత దారుణం చేయించాను. అక్క, నీకు నేను చేసిన ఘోరాన్ని ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఆడదాన్ని అయ్యండి కూడా సాటి ఆడదానికి అన్యాయం చేశాను. నన్ను క్షమించక్క. విక్రమ్, తండ్రిగా నీకు, భర్తగా నీ మాతృమూర్తికి తీరని అపచారం చేశాను. చిన్నవాళ్ళైనా నన్ను క్షమించండి నాయన. ప్రభు, అంత మాట అనకండి. విధివ్రాత అలా ఉంది, మీరేం చేస్తారు? వీరసేన, నీ వంటి రాజభక్తుణ్ణి అనుమానించి అవమానించాను. నీ అంగవైకల్యానికి కారకుండయ్యాను. నన్ను క్షమించు వీరసేన. మహారాజా, నేను మీ సేవకుణ్ణి. నిజం తెలుసుకున్నాను. నాకదే చాలు. పదండి, తగిన సన్నాహంతో కోటి పెడదాం. కిరీటిని చేరవాకుని ఎంతం చేసి మన రాజ్యాన్ని మనం స్వాధీనం చేస్తాం. శ్రమ అవసరం లేదు నాయన, మేమే వచ్చాం. వీళ్ళందరినీ బంధించండి. అడుగు ముందుకు వేస్తానని తల మీద దాటం. తీసుకురండి. ఒక ప్రక్క కిరీట ధారణ, ఇంకొక ప్రక్క మధుమతీదేవికి మాంగళ్య ధారణ. రెండు రేపే జరిగిపోవాలి. కిరీటి, మా సుకన్యను పెళ్లి చేసుకుంటానని ఇప్పుడేంటి ఈ మోసం? మోసం కాదయ్యా, రాజకీయం. రాజకీయం? నీ రాజకీయాలు నా దగ్గర సాగు. నీ తండ్రి కొడుకులు ఇద్దరిని ఇప్పుడే అంతం చేస్తాను. సర్వం జగన్నాథ్. సుకన్య, అడ్డు తొలగిందని ఆనందపడుకు. నీ అంతం కూడా దగ్గర పడింది. దుర్మార్గుడా! పీడ విరగడైపోయింది. మిగతా వాళ్ళ పీడ కూడా రేపు విరగడవుతుంది. శవాన్ని కనకల బాలేండి. అమ్మా మధుమతి, నీకు కిరీటికి జరగవలసిన వివాహానికి రేపటి సుముహూర్తం చాలా దివ్యంగా ఉందిటమ్మా. నీ అభిప్రాయం కూడా తెలుసుకుని ఏర్పాటు చేద్దామని వచ్చాను. పెద్దలు మీ ఇష్టం వచ్చినట్టే జరపండి. చాలా సంతోషం. మామగారు, ఆపవేం తల్లి అని నీ మనసులో ఉన్న మాట పైకను. ఏమీ లేదు. లేని తల్లి లేనే లేదు. ఉన్న తండ్రి అయినా పక్కనే ఉండి ఆశీర్వదిస్తే. అవశ్యం, అంతకంటేనా? అందుకు తగిన ఏర్పాట్లన్నీ ఇప్పుడే చేయిస్తాను. వస్తానమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి. కిరీటి, తప్పు తప్పు. అలవాటుగా ఆ పిలిపే వచ్చేసింది. ఆహా, ఆ పిలుపు కోసమే ఇంతకాలంగా తపస్సు చేస్తున్నాను.
ఆ పిలుపు పులకరింతలతో నా జీవితం అంతా గడిచిపోవాలి, మన దాంపత్యం సాగిపోవాలి. దానికి ఒకే ఒక అభ్యంతరం కనపడుతుంది. అభ్యంతరం ఏమిటి? అదే ఆ విక్రముని ఉనికి. నీకు ఆ దిగులక్కర్లేదు. ఆ వంచకుని కుటుంబం అంతా సూర్యోదయానికల్లా ఉరికంబెక్కే ఏర్పాట్లు జరిగాయి. హ, అది మామూలు చావు. దానివల్ల నాకు తృప్తి కలగదు. ఆ విక్రముడు మహారాజు మన వివాహం కళ్ళారా చూడాలి. వాళ్ళ మనసులు రంపప కోతతో కుమిలి కుమిలి కృషించాలి. అప్పుడు గాని. మధుమతి, నా మనసుకు నచ్చిన కానుక కోరావు. ఆ ద్రోహుల ముఠాను వివాహ మంటపంలోనే విరిచికట్టి వాళ్ళ కళ్ళ ముందే మనం కళ్యాణ వేదికను అలంకరిస్తాం. మరి దేవి గారి అనుమతి అయితే సెలవు తీసుకుని ఏర్పాట్లు చూసుకుంటాం. స్వయంగా చేయవలసినవే కనుక సెలవిస్తున్నాను. అమ్మా, ఏమిటమ్మా ఈ విపరీతం? ఇంతసేపు మాట్లాడింది మీరేనా? అమ్మ నాన్న బాగా ఆలోచించి నీకు పేరు పెట్టారు, మందమతి అని. రా. ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? చేయవలసింది అంతా చేశారు ప్రభు. ఇహ తమకు పెళ్లి జరగటే తరువాయి. అది జరుగుతుంది. ఆయా మా వివాహం మా విరోధుల సమక్షంలోనే జరుగుతుంది. అన్నయ్య, ఆయా నువ్వు వెళ్ళి పెళ్లికి మాత్రం తీసుకురా. ఆయా సైనికులారా, మీరంతా సిద్ధంగా ఉండండి. మాంగళ్య ధారణ జరిగిన మరుక్షణమే మీరు శిరస్సులను ఖండించాలి. నాన్న, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వచ్చి పీట్ల మీద కూర్చో. అమ్మా, చేర్వాక, అన్యాయంగా నా బిడ్డ బ్రతుకును బలి చేయకు. అధిక ప్రసంగం మాని అక్షింతలు వేయండి. కూర్చోండి. విక్రమ్, కడసారిగా నీ ప్రేయస్సుని కళ్ళారా చూసుకో. ఆయా ఇక్కడే ఉన్నాను మహాశయ. మోసం కాదు, రాజకీయం. చూడు, నీ కళ్ళెదిటే నీ ప్రియుని చిత్రవద చేసి నేను పెడతాను. తప్పు తప్పు, కుట్ర కాదు మావగారు, రాజకీయం. మధుమతి, కుట్రలు మోసాలు చేసిన మిమ్మల్ని పట్టుకోవడానికి కుట్రనే పన్నవలసి వచ్చింది. చూస్తే మీరందరినీ బంధించండి.
రంగపాల మహారాజు గారికి